ఏలూరు జిల్లాలో మరోసారి జీబీఎస్ వ్యాధి కలకలం రేపుతోంది. ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన 30 ఏళ్ల ఓ మహిళకు జీబీఎస్ లక్షణాలు గుర్తించారు. అనారోగ్యానికి గురి కావడంతో తాడేపల్లిగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అసలు విషయం బయటపడింది. జీబీఎస్ లక్షణాలు ఉండడంతో విజయవాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ల్యాబ్ రిపోర్టు మాత్రం 2 వారాల సమయం పడుతూ ఉండడంతో జీబీఎస్ నిర్ధారణపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో ఓ బాలికకు విజయవాడలో జీబీఎస్ చికిత్స కొనసాగుతోంది. ఏలూరు జిల్లాలో మరోసారి జీబీఎస్ వ్యాధి కలకలం రేపుతోంది. ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన 30 ఏళ్ల ఓ మహిళకు జీబీఎస్ లక్షణాలను గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, డాక్టర్లు ఏమైనా కన్ఫర్మ్ చేశారా? దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మురళి, ఏలూరు జిల్లాలో మొత్తం 2 కేసులు అయితే జీబీఎస్ లక్షణాలతో ప్రస్తుతం అయితే ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో వచ్చినటువంటి బాలికకు విజయవాడలో చికిత్స పొందుతుండగా వారం రోజుల నుంచి కూడా ఆ బాలిక పరిస్థితిపై వైద్యులు సమీక్షిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఉంగుటూరు మండలం చేబ్రోలులో ఉన్నటువంటి ఒక మహిళకు కూడా ప్రస్తుతం జీబీఎస్ లక్షణాలు రావడంతో ఆమెను కూడా విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిద్దరికి సంబంధించి వ్యాధి లక్షణాలు మాత్రం జీబీఎస్ వ్యాధికి సంబంధించి లక్షణాలు మాత్రమే ఉన్నప్పటికీ ఆ వ్యాధి నిర్ధారణ రిపోర్ట్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఆ శాంపిల్స్ ను వెన్నుపూస నుంచి తీసినటువంటి శాంపిల్స్ ను చెన్నై ల్యాబ్ కు పంపించడంతో ఆ ల్యాబ్ రిపోర్ట్ రావడానికి దాదాపు వారం 10 రోజులు సమయం పడుతున్న నేపథ్యంలో ఈ ల్యాబ్ రిపోర్ట్ నిర్ధారణ అనేది రావడం చాలా ఆలస్యం అవుతుంది. అయితే ఈ లోపు మాత్రం తాము ఆ వైద్యుల ఇవ్వాల్సినటువంటి జాగ్రత్తలు సూచనలు అన్ని ఇస్తూ పూర్తి చికిత్స అయితే చేస్తున్నాం. ప్రతిరోజు ఆ జీబీఎస్ కు సంబంధించినటువంటి ఇంజక్షన్లు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి, అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే ఆ బాధితులకు అందజేస్తున్నట్టు కూడా ప్రస్తుతం వైద్యాధికారులు తెలియజేస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఆ బాధితులకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి గతంలో వారికి ఉన్నటువంటి అనారోగ్యాలు కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల పట్ల పూర్తి ఆరా కూడా తీసి ప్రస్తుతం వైద్య బృందాలు ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ప్రతి పేషెంట్ కూడా విజయవాడ ఆసుపత్రికి ఎందుకు తరలించాలనేటువంటి ఆందోళన కూడా ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న నేపథ్యంలో ఏలూరు జిల్లాలో కూడా తాము అన్ని సౌకర్యాలతో మందులు కూడా అందుబాటులో ఉంచామని ప్రస్తుతం డీసీహెచ్ఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ జీబీఎస్ కేసులు మరింత పెరగకుండా ఎప్పటికప్పుడు ఎవరైనా ముందుగానే తొలుతే అనారోగ్యంతో వారం రోజుల పాటు వరుసగా జ్వరం కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉంటే వైద్య ఆసుపత్రికి రావాలి. తాము ప్రాథమికంగానే ఈ రోగాన్ని నిరోధించవచ్చు, మరీ మితిమీరకుండా చూసుకోవాలంటూ కూడా వైద్యాధికారులు సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మురళి.